10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పచ్చగా ఉన్న పల్లెలు ప్రస్తుతం నీళ్లు లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. నిండుకుండల్లా దర్శనమిచ్చిన చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో పంట పొలాలు నెర్రలు బారుతున్నాయి. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటలకు చివరి దశలో నీళ్లు లేక కడ్ల ముందే పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు రోదిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో నీరు లేక దాదాపు 200 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి సాగు చేస్తున్న రైతులు పంటలు నష్టపోయి గుండెలు బాదుకుంటున్నారు. ఒకటే ట్రాన్స్ఫార్మర్ కింద 33 బోర్లు ఉండడంతో పదే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులైనా ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ చేయించకపోవడంతో పంటలు ఎండిపోయాయి. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీలు తీసినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేకుండా పోయిందంటున్నారు అన్నదాతలు. పంటల సాగు కోసం తీసుకొచ్చిన అప్పులకు వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ రూపంలో పెరుగుతుందని, మరోవైపు కళ్ల ముందే చేతికొచ్చిన పంట ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలే శరణ్యమంటూ ఎండిన పంట పొలాలను చూసి గుండెల విసేలా రోదిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో హాయిగా వ్యవసాయం చేసుకున్న తమకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దినదిన గండంలా గడుస్తోందని ఆవేదన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోనే రైతులకు కరెంటు చుక్కలు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంటలకు సాగునీరు, బోర్లకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని, లేని పక్షంలో రైతులు రోడెక్కాల్సిన పరిస్థితి ఉంటుందని రైతులు హెచ్చరించారు. ఒక్క మనుషులకు 400 రూపాయలు పిండి బత్తలకు పిండి వేసిన కూలీలకు ఇచ్చినాం. మొక్కజొన్నకు వేసినప్పుడు పిండిలకు కూలీలకు తీసుకొచ్చి ఇది మాకు న్యాయం ఏం చెప్పారో సార్ మీరే చేయండి. ఎక్కడ గవర్నమెంట్ చేసినాయి మరి రైతులకు మరి అన్యాయం చేస్తారా? వాళ్ళు డ్యూటీ చేసిన సార్ చేస్తారా, డిపార్ట్మెంట్ లో చేస్తారా? మరి మాకు గట్టియాలి. ఇది మేము తీరకొచ్చే పెట్టడానికి మాకు ఆగం అయిపోయింది, ఆహ్నం అయింది. కరెంట్ వాళ్ళ మరి డిపార్ట్మెంట్ కరెంట్ కాదు కదా, ఏరటోళ్ళ మాకు 2 గిట్టులు రావాలి, ఇది నడుస్తుంది. మళ్ళీ అదే డిప్పు ఉంటే మళ్ళీ అక్కడనే ఉంటది, మేము ఆడనే ఉంటాం, మళ్ళీ అక్కడ ఆఫీస్ కాడనే ఉంటాం. అప్పులు తీసుకొచ్చి పెట్టినాం, అప్పుడు 6 నెలలు 110 తెచ్చినాం సార్. 110 తీసుకొచ్చి 110 రూపాయలు తీసుకొచ్చి 6 రూపాయలు డీడీ కట్టినా మేము. అప్పు ఎట్లా కట్టాలి మరి? అవి ఏం తీరుతాయి? ఇప్పుడు ఏం తీరుతాయి? 1500 మంచి దినాలకు క్వింటల్ లేరే, మంచి తిన్న దినాలకే 2 ఏళ్ళ కింద పోతలేదు. మాకు పాలు వచ్చిన దినాలు ఎక్కడ ఎండిపోయినాక ఏం కొంటారు? అటు ఏం కొనలేరు. వాళ్ళు ఎవరు సాస్తారు? మా పిల్లల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది, మేము ఎట్లా బతకాలి, మా అప్పులు ఎట్లా కట్టుకోవాలి? డిప్పు వస్తా అంటేనే మా పొలాలు ఎక్కడెక్కడ ఎండిపోతున్నాయి, మొక్కలు ఎండిపోయినాయి. మాకు ఇస్తా అంటే ఇప్పుడు ఒకటే డిప్పు అంటారు. ఇప్పుడు ఒక డిప్పుతో మోటార్ నడవాయి, మళ్ళీ అదే సంత ఇస్తారు. ఇదే ఇబ్బంది ఉంటాయి. మేము తెల్లగా పోవుడు, మళ్ళీ ఆడ పోయినప్పుడు మళ్ళీ కరెంట్ పోవుడు, ఇదే సార్ ఇదే ఇబ్బంది మమ్మల్ని. అయితే మేము సావాల బతకాలి, మాకు 2 డిప్పులు వస్తేనే రాని, లేకపోతే ఆ డిప్పు సంగతి ఏదో మేము అందరూ సత్తాం తండ. ఈ డిప్పు కింద ఎన్ని మోటార్లు ఉన్నాయి, అందరూ పోయి ఆఫీస్ కాడనే ఉంటాం. నీళ్లు లేవు. ఇదే కథ, 33 మోటార్లు ఆడపోతుంది. ఇదే మళ్ళీ మొదలుకు వచ్చిన కథ మళ్ళీ అవుతుంది. డిప్పు వస్తే నెల రోజుల కాంచి సంత అవుతుంది. ఎక్కడెక్కడ ఎండిపోయినాయి సార్, మాకు ఇబ్బందిగా ఉన్నాం, మేము బతకలేము. ఇది గవర్నమెంట్ అని అన్నారు సార్, గవర్నమెంట్ పరిధి వచ్చింది సార్. ఈ వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ఎన్ని అంటే 1 నెల అవుతుంది సార్. నెలల కాడ నుంచి అప్పుడు ఎప్పుడో మాకు కాలనీలు వచ్చేది, కాలనీలు కట్టుకున్నది. ఇప్పుడు కాలనీలు బంద్ అయింది సార్. కాలనీలు బంద్ అయింది కాడ నుంచి మేము గవర్నమెంట్లో పోయి ఆఫీస్ కాడ పోతే మేడం సార్లకు అడిగితే సార్ కూడా పట్టించుకోలే, మేడం కూడా పట్టించుకోలే. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కాడ నుంచి మేము అడిగినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఇక అంతా రైతులు మేము రోడ్డు ఎక్కి మాడుగుడు చేసుడు అడిగినా కూడా మాకు వాళ్ళు పట్టిస్తలేరు సార్. మీరు ఏమైనా చేయండి, మా కాడ దయచేసి మా కాడ మాట్లాడవద్దు, మాకు అనేవద్దు అని అంటాడు సార్. ఎక్కడంటే మేము మన గూడూరు మండలంలో సార్ మాట్లాడినాం. మొన్న పోయి ఆడోళ్ళు మొగోళ్ళు పోయి మాట్లాడినప్పుడు ఆడోళ్ళు మొగోళ్ళకు మీరు బయట పోయి నడిగి మాట్లాడాలి, ఈ ఆఫీస్లో మాట్లాడవద్దు, ఏ చీకాకైనా మాకు పెట్టవద్దు. మీకు ఎవరికైనా డబ్బు బంకు ఉన్న డిప్పు ఉన్నదో ఆ డిప్పు తీసుకొచ్చి డిప్పు పెట్టుకుంటారు, కానీ దయచేసి మా ఆఫీస్ కాడ మాట్లాడవద్దు అని మేడాలు మాట్లాడుతుంటారు, సార్ మాట్లాడతారు. మోటార్ అన్ని గాలిపోయింది సార్, మాకు తాగడానికి నీళ్ళు లేవు సార్,
మాకు మళ్ళీ ఈ పన్నాలకు కట్టడానికి కాలువ నీళ్ళు కూడా లేదు. అప్పుడప్పుడు కాలువ నీళ్ళు కట్టేది, గవర్నమెంట్ కాలువ నీళ్ళు ఇచ్చేసిండు. ఆ కాలువ నీళ్ళు కట్టేసినాం. ఈ కాలువ నీళ్ళు కూడా